హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను ఈ వారానికి కావాల్సిన గ్రాసరీ షాపింగ్ అండ్ వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపించాలనుకుంటున్నానండి. సో మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చేసానండి. తెలిసిందే కదా, మనకి గ్రాసరీ షాపింగ్ అనగానే మనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఎక్కడో వెనక పెడతారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, అప్పటికప్పుడు ఆ ప్యాక్డ్ ఫుడ్స్ అవన్నీ స్టార్టింగ్లో పెడతారు. అవన్నీ చూసినా కానీ టెంప్ట్ అవ్వకుండా నాకు కావాల్సిన వాటి దగ్గరికి నేను వచ్చేసానండి. ఇలాంటి సూపర్ మార్కెట్స్లో మనం కొంటున్నప్పుడు చాలా మైండ్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అన్హెల్దీ ఫుడ్ అన్నీ మనకి టెంప్ట్ అయ్యేలాగా, ఏమైంది ఒక ప్యాకెట్ తింటే ఏం కాదులే అన్నట్టు మనకు రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో పెడతారు. మనకు కావాల్సిన రా ఫుడ్స్, కిచెన్లో యూస్ చేసే ఐటమ్స్ మాత్రం ఎక్కడో తీసుకువెళ్ళి వెనక పెడతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేనైతే ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు వెయిట్ లాస్లో బాగా యూజ్ అయిన మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ప్రిపరేషన్ కోసం అండి. నార్మల్గా చపాతీ పిండి బయట తీసుకున్న దాంట్లో ఏం యాడ్ చేస్తారు ఏంది అనేది మనకు సరిగ్గా తెలియదు. బట్ మనం ఇంట్లో చేసుకుంటే మన ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండేలాగా, మనం తీసుకునే 2 చపాతీ అయినా మనకు కావాల్సిన పోషణ మొత్తం అందేలాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఎలా చేశాను, ఏమేమి వేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. బట్ నేను లాస్ట్ వీక్ ఏ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానో అవి రిపీట్ కాకుండా, అవి కాకుండా వేరేవి తీసుకుంటానండి. ప్రతి వీక్ ఏ ఫ్రూట్స్ తీసుకుందాము అనేది అక్కడికి వెళ్ళాక ఏవి ఫ్రెష్గా ఉంటే అవి తీసుకుంటాను. సో నార్మల్గా వెజిటేబుల్స్ అయితే నేను లోకల్ మార్కెట్లో తీసుకుంటానండి. వీలైనంత వరకు మనకి వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మార్కెట్లో తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా అవి పంట పండి మన దాకా వచ్చేదాకా లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటేనే అవి పెస్టిసైడ్స్ కానీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో లోకల్గా తీసుకోవడమే మంచిది. మనకు అక్కడ దొరకని ఫుడ్స్ ఉంటాయి కదా, కొంచెం బ్రోకోలీ ఇలాంటివి, అవి మాత్రం నేను సూపర్ మార్కెట్స్లో తీసుకుంటాను. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి జాంకాయని మనం చాలా చిన్న చూపు చూస్తాము. అవి మనకి ఎక్కువగా ఒంగోలులో మనకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి. కానీ ఉన్న ఫ్రూట్స్లో కల్లా హైయెస్ట్ ప్రోటీన్ ఉండే ఫ్రూట్ అంటే జామకాయ అండి. సో డే టు డే లైఫ్లో అట్లీస్ట్ 2 to 3 తినేలాగా చూసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీ ఫ్రూట్స్లో ఎక్కువగా జామకాయ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను తెచ్చిన వెజిటేబుల్స్ మొత్తాన్ని అలానే ఫ్రిడ్జ్లో అలానే పెట్టేయకుండా ఫస్ట్ ఇంటికి తేగానే అవి వేటికి అవి సెగ్రిగేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి క్యారేజెస్ ఉంటాయి, వర్క్ చేసుకునేటప్పుడు హడావుడి ఉంటుంది. అప్పటికప్పుడు నాకు అదంతా అవన్నీ తీసి వెతుక్కునే పని లేకుండా నేను కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల త్వరగా పాడైపోయేవి మనం ముందే కుక్ చేసుకోవడానికి, కొంచెం లేట్గా పాడైపోయేవి లేట్గా కుక్ చేసుకోవడానికి చూస్తాము. అండ్ నేను తేగానే వెజిటేబుల్స్ అయితే వాష్ చేయనండి. ఎందుకంటే అవి తెచ్చిన వెంటనే వాష్ చేసి అవి ఆరేదాకా ఉండి మళ్ళీ అవి తుడుచుకొని అప్పుడు మనం వేటికి అవి విడిచేసుకొని పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే అక్కడే అయిపోతుంది. ఎంత ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళైనా అంత టైం దాని మీద వెజిటేబుల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వేరే పనులు కూడా చేసుకోవాలి కదా. సో నేను అలా ప్రిఫర్ చేయను. తెచ్చిన వెజిటేబుల్స్ని తెచ్చినట్టే పాడైపోయినవి ఏమైనా ఉంటే తీసి పక్కన పడేసి పేపర్ కవర్స్లో ఇలా వ్రాప్ చేసి పెట్టుకుంటాను. మీ దగ్గర పేపర్ కవర్స్ లేకపోతే జిప్ లాక్ కవర్స్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్ ద సేమ్ వే నేను క్యారెట్ బీట్రూట్ని ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి ఆ క్యారెట్ బీట్రూట్ తెచ్చిన రోజే కట్ చేసుకొని పీసెస్గా పెట్టుకొని బాక్సెస్లో పెట్టుకుంటానండి. అలా అయితే పాడుగావు. అలా కాకుండా మనం క్యారెట్స్ ఇవి అలానే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఒక 4 to 5 days లోపు అవి పాడైపోతాయి. బట్ కట్ చేసి పెట్టుకుంటే బాగానే ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను నార్మల్గా డ్రై ఫ్రూట్ జ్యూస్లో కానీ, మార్నింగ్ ఏబీసీ జ్యూస్లో కానీ, ఈవినింగ్ సలాడ్స్లో ఈ క్యారెట్ బీట్రూట్ని డే టు డే లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇలా చేస్తాను. అండ్ ఆల్సో కరివేపాకు కూడా ఒకసారి తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కరివేపాకుని తెచ్చినప్పుడే వెంటనే కడిగేసి అవి ఆరేదాకా ఒక 2 to 3 hours అలా బయట పెట్టేసి వాటిని ఆ కరివేపాకు రెబ్బల్ని మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. అలా కాకుండా మనం తెచ్చిన కరివేపాకుని అలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వెంటనే వడబడిపోతాయి. అండ్ కొత్తిమీర మనం ఒకటేసారి కట్ట అలా తెచ్చేసుకొని అవి ఏర్లతో సహా ఉన్నవి మనం అక్కడే ఉండి సరిగ్గా చూసుకొని తెచ్చుకున్నట్టయితే మనం తెచ్చినాక ఒక బాక్స్లో
వాటర్ని హాఫ్ వాటర్ ఫిల్ చేసి దాంట్లో కొత్తిమీర పెట్టుకొని ఉన్నామంటే ఆల్మోస్ట్ 10 డేస్ దాకా అది ఫ్రెష్గానే ఉంటుందండి. అలా కాకుండా కొత్తిమీరని తెచ్చినట్టే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సెకండ్ డేకే అది వడబడిపోతుంది. సో ఒకసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. కొత్తిమీర విషయంలో నాకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎంత వీలైతే అంత ఆర్గనైజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు, కుదిరినప్పుడైనా చేయండి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఈ రోజుల్లో ఎంత కాస్ట్ ఉన్నాయో చూస్తున్నాం కదా. బట్ హెల్త్ కోసం మనకి డే టు డే లైఫ్లో ఎక్కువ వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయాలి. వెయిట్ లాస్ కోసం కూడా వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే వాటిలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వీలైనంతగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. కీరా, క్యారెట్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మనం తినే పోర్షన్స్లో రైస్, చపాతీ ఇలాంటివి తగ్గించి వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాసే కాదు, డయాబెటీస్, షుగర్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. మీ మనీని రైట్ ఫుడ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏం కుక్ చేసుకుంటాంలే అని చెప్పి బయట ఫుడ్స్ కొనుక్కొని తినడం, రెస్టారెంట్స్లో తినడం అలాంటివి చేస్తావు. ఒకేసారి వెళ్ళి రెస్టారెంట్లో తింటే మనకి 3000 to 4000 బిల్ అవుతుందండి. అదే 3,000 to 4,000 తోటి మనకు మంత్లీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవచ్చు, మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు. సో ఇలా ఫుడ్ విషయంలో మీరు ఇన్వెస్ట్ చేసే మనీలో చిన్న చిన్నవి బయట ఖర్చులు తగ్గించుకుంటే మనం బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన హెల్త్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా డబ్బుని దాచుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఒకసారి పాడైపోతే మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేం కదా. సో హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బయట ఖర్చులు చిన్న చిన్నవి తగ్గించుకుంటే మనం ఈ బ్యాలెన్స్డ్ మీల్ తెచ్చుకోవడం పెద్ద కాస్ట్లీ అయితే కాదని నా ఫీలింగ్ అండి. ఒకసారి మీ లైఫ్లో కూడా ట్రై చేసి చూడండి. వేరే ఖర్చులు తగ్గించుకొని వెజిటేబుల్స్ విషయంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం, వెజిటేబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వెజిటేబుల్స్ని డే టు డే లైఫ్లో ఎక్కువ తినేలాగా ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేసి ఉంచాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలానే 1 వీక్ డైట్ ఇవ్వండి అని నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. 1 వీక్ డైట్ అని అలా పర్టికులర్గా ఏం లేదండి. వెయిట్ లాస్ అవ్వాలంటే మనం రోజు తినే ఫుడ్స్లోనే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ క్యారెట్, కీరాని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకొని, ఓట్స్ లాంటివి, సలాడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం ఈజీగానే వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేగాని 1 వీక్ డైట్ ఇలా పెట్టుకొని మనకి వర్క్ని కాంప్లికేట్ చేసుకొని అవసరం లేదు. రాసి పెట్టుకొని అదే తినాలి ఈరోజు అని అలా పెట్టుకొని అంత టైం ఉంటుందా ఎవరికైనా వెళ్ళి అప్పటికప్పుడు అది కావాలి అని చెప్పి అది కొనుక్కోవడానికి. సో నేనైతే అలా 1 వీక్ డైట్ ప్లాన్ అలా ఏం పెట్టుకోను. ఇంట్లో ఉన్న వాటితోనే బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అనేది చూస్తాను. అందుకే నేను బ్యాలెన్స్డ్ మీల్ డైలీ పోస్ట్ చేస్తున్నాను కదా, షార్ట్స్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి నా మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది, ఎలా తింటూ నేను వెయిట్ లాస్ అయ్యాను అనేది చెప్పడానికే నేను అవన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. మళ్ళీ మెసేజ్ చేయొద్దు ఇలా 1 వీక్ డైట్ ప్లాన్ చెప్పండి అని చెప్పి. వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేగాని 1 వీక్ డైట్ ప్లాన్ ఇలా ఇదే తినాలి